ఓకే సార్. సో వీఆర్ హ్యాపీ టు సీ హియర్. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సో ఆ బ్లాక్ మ్యాజిషియన్ అంటే బ్లాక్ మ్యాజిక్ లాగా తన ఫోటోగ్రఫీ ద్వారా లైట్ అండ్ షేడ్స్ ద్వారా ఒక మెజిషియన్ లాగా తను ఇస్తాడు. ఇట్స్ మాంత్రికుడు యాక్చువల్లీ ఐ కెన్ సే ఈజ్ మెజిషియన్ అండ్ మోర్ దెన్ తనలో ఉన్న స్పిరిచువాలిటీ, తన ఫోటోగ్రఫీలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత, దాంతోపాటు వశీకరణం చేసే గుణం ఉంటుంది వాటిలో. దట్స్ ఎ గ్రేటెస్ట్ థింగ్ ఐ కెన్ ఫైండ్ అవుట్ ఈజ్ వర్క్స్. ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫర్గా, ఒక సినిమాటోగ్రాఫర్గా లైట్తో ప్లే చేయడం అనేది చాలా చాలా అంటే ప్రతి ఒక్కరికి బాగా ఇష్టమైంది. తన లైట్తో ఎలా ప్లే చేస్తాడు అని అనేది ఇట్స్ సిగ్నేచర్ స్టైల్. అతనికంటే ఒక యూనిక్నెస్ ఉంది దాని లోపల, తన లోపల. అండ్ అల్టిమేట్ వర్క్ జస్ట్ వీ మెట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ బాంబేలో కలిసాము. చాలా తక్కువ టైంలో చాలా క్లోజ్ అయ్యాము. అండ్ హీ క్యాప్చర్డ్ సమ్ ఆఫ్ మై పిక్చర్స్, మై ఫేవరెట్ పిక్చర్స్. అండ్ ఒకరోజు జస్ట్ గెస్ట్గా ఇంటికి వచ్చినప్పుడు పాపని అలా ఆడుతున్నప్పుడు కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీశారు. అరౌండ్ 4 years ఏజ్. దెన్ లేటర్ ఆన్ నేత్రి. అండ్ ఆఫ్టర్ 4 years అగైన్ చిన్న పాప, తను కూడా ఆల్మోస్ట్ 4.5 years ఏజ్. తను ఒక ½ hour 1 hour లోపల అర్లీ మార్నింగ్ ఆ లైట్తో క్యాప్చర్ చేశాడు. ఇట్స్ అవుట్ స్టాండింగ్ అన్నట్టు. అంటే అతను ఒక ట్రాన్స్లో ఒక కైండ్ ఆఫ్ దీంట్లో తను చేయడం జరుగుతుంది. సో వజ్రనాథ్ నటరాజ్ మహర్షి ఈజ్ రియలీ a musician in photography, and I love his photography and his works are unique, and he's capturing the darker side, అంటే చిల్డ్రన్ లైఫ్లో ఉన్నటువంటి హ్యాపీనెస్ కానీ వాటన్నిటికీ దూరంగా ఒక తెలియని ఒక కోణాన్ని తను ప్రేక్షకులకు, వ్యూవర్స్కు, ఫోటోగ్రఫీ లవర్స్కు పరిచయం చేయడం జరుగుతుంది. And he also captured contrast ga pictures end of the gallery. We can find out how happy the children are. So a transformation at the end, when we go, we can see that a transformation in the photograph, brightly lit, and so it's amazing work. And happy to be here, and happy to be captured by him. And ikkada I want to say one thing actually. As a filmmaker, lens man ga chaala mandiతో పనిచేశాను కానీ 4 years. ఇక్కడ ఈ షోలో మెయిన్ హైలైట్ ఏంటంటే 4 ఏళ్ల వయసున్న చైత్ర. బేసిక్గా పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు డెలివర్ ద పెర్ఫార్మెన్స్. కానీ ఈ అమ్మాయి ఒక 2 sessions 1 hourలో వీ హ్యావ్ ఫినిష్డ్ ద షో. ఒక సాడ్ సీన్లో యాక్చువల్గా ఇట్లా చేయమని చెప్తే ఇమీడియట్ సింగిల్ టేక్. అంటే నేను షాక్ అయ్యాను అసలు. ఏదైతే కాంటెంట్ నేను అనుకున్నానో, అంటే నాకు తెలిసి మన మోహన్ కృష్ణ గారు విందాన్ని కళ్ళు అంటారు, కానీ యాక్చువల్గా ఊపర్ వాళ్ళ పయ్యోడు ఈ అమ్మాయిని మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించారు. ఒక్కలుగా 2 daughters. 4 years బిఫోర్ యాక్చువల్గా 4th అయ్యేలో ఒక ఎగ్జిబిషన్ జరిగింది బాంబేలో, ఇండియన్ ఎగ్జిబిషన్లో ల్యాండ్ మార్క్ టిమ్ మ్యాగోన్ అని చెప్పేసి హీ బ్యాగ్డ్ ఆస్కర్ ఫర్ టోటల్ రికాల్. సో అప్పుడు ఎగ్జిబిట్ చేసాం అమ్మాయిని. మళ్ళీ ఇప్పుడు 4 years తర్వాత చిన్న అమ్మాయితో చూస్తుంటే అసలు స్పీచ్లెస్. ఇక్కడ అంటే ఒక మేకర్గా నాకు ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. ఆమెతో మాట్లాడుతూ యాక్చువల్గా టీజింగ్ చేసుకుంటూ ఐ కెన్ యాజ్ అ డైరెక్టర్ అండ్ లెన్స్ मैन ఐ కెన్ సే వన్ థింగ్ దట్ दुनिया में ऐसा परफॉर्मेंस करने वाला कोई आर्टिस्ट है ही नहीं. పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు. ఎనీహౌ నా బెస్ట్ ఫ్రెండ్, థ్యాంక్ యూ. అందరూ రండి చూసే వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి, మా అందరికి కూడా బాల్యాన్ని మేము రుచి చూసాం, కానీ ఇప్పుడు పిల్లలు దే ఆర్ లివింగ్ లైక్ రోబోట్స్. ఏమీ తెలియదు. మనం చాలా రకాల ఆటలు ఆడుకున్నాం, కానీ ఇప్పుడు పిల్లలకి మొబైల్ మాత్రమే ఆట వస్తుంది. సో నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు స్ట్రగల్స్ రీత్యా, రెస్పాన్సిబిలిటీస్ రీత్యా హస్బెండ్ వైఫ్ జాబ్ చేస్తున్నారు. పిల్లల కోసం మనం కావాల్సిన టైం మనం స్పెండ్ చేస్తున్నామా, ఇది క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే లేకపోతే భవిష్యత్ జనరేషన్స్, ఒకప్పుడు పిల్లలు ఉండేవారు అది చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ లాస్ట్లో కూడా అందుకే ఒక స్మైల్ హ్యాపీ ఫోటో పెట్టాం అనమాట. కాంటెంట్ అంతా కూడా యాక్చువల్గా కాంపిటెంట్ పెడితే మ్యాక్సిమం ఇప్పుడు ఎవరైతే ఈ చైల్డ్హుడ్ రిప్రజెంట్ అవుతున్నారో, అది చిన్నపిల్లలు కావచ్చు, లేకపోతే 10 ఏళ్ళ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి మనస్సులో వాళ్ళ లైఫ్లో ఉన్న స్ట్రగల్స్, అగోనీ, ఆ ఫీల్ సాడ్, అది అందరికీ ఆనందం కాదు. దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపీనెస్ యాక్చువల్గా. బట్ ఇలాంటి కాన్సెప్ట్ని చెప్పడానికి నిజంగా ఐ హ్యావ్ చూజన్ చైత్ర. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అందరు రండి, మీ బాల్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి.
బాల్యం లేకుండా పోతున్న మీ పిల్లలకి మళ్ళీ బాల్యాన్ని రుచి చూపించండి. ఆల్ ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్.